హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ లవనీయం. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మనం చూస్తున్నాం మార్కెట్స్ ఈ రోజుని కనుక చూసుకున్నట్టయితే ఒక ఫ్లాట్ నోట్తో ప్రారంభించడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఒక ఫ్లాట్ నోట్తో ఓపెన్ అయిన మార్కెట్స్ అక్కడ నుండి కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్న డిప్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం కూడా మార్కెట్స్ ఒక చిన్న కరెక్షన్ మోడ్లోనే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. సెన్సెక్స్ విషయానికి వస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 39 పాయింట్స్ అప్ మూవ్తో 37,441 వద్ద ఓపెన్ అవ్వగా ప్రస్తుతం 81 పాయింట్స్ నెగిటివ్గా 37,321 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 10 పాయింట్స్ అప్ మూవ్తో 11,063 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడ నుంచి కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ప్రస్తుతం 36 పాయింట్స్ నెగిటివ్గా 11,017 వద్ద ఇది ట్రేడ్ అవుతూ వస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 23 పాయింట్స్ డౌన్ సైడ్తో 28,163 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం 250 పాయింట్స్ నెగిటివ్గా 27,939 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నామని చెప్పొచ్చు. ఈరోజు నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కొంత వీక్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మార్కెట్స్ కొంత ఈ కరెక్షన్లోకి రావడానికి కూడా బ్యాంక్స్ వన్ ఆఫ్ ద రీజన్గా మనం చెప్పొచ్చు. బ్యాంక్స్ కారణం చేతే డిప్ అనేది మార్కెట్స్లో రావడం మనం చూస్తున్నాము. అటు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా హెవీగా కరెక్ట్ అవుతున్నాయి. లైక్ ఎస్ బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ ఈ స్టాక్స్లో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నిట్లో కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే టాప్ గెయినర్స్లో కొంత ఐటీ రిలేటెడ్ డిఫెన్సివ్ సెక్టర్ అయిన ఐటీ ఈరోజు కొంత అవుట్ పర్ఫామ్ చేస్తుందని మనం చెప్పొచ్చు. కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ అప్ చూస్తే నిఫ్టీ టాప్ గెయినర్స్లో టాప్ 3 ఆఫ్ ద గెయినర్స్ కూడా ఐటీ రిలేటెడ్ స్టాక్స్ ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. లైక్ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక 1.5% నుంచి 2 to 2.5% మధ్య అప్ ట్రెండ్లో కనిపిస్తున్నాయి. అండ్ మారుతి సుజుకి 1.20% అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 1% పైగానే అప్ ట్రెండ్లో ఉంది. నిఫ్టీ లూజర్స్లో కనుక చూస్తే ఎస్ బ్యాంక్ టాప్ లూజర్లో ట్రేడ్ అవుతోంది 5.5% వరకు డౌన్ సైడ్తో. అండ్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4.5%, ఇండస్ఇండ్ బ్యాంక్ 3%, అల్ట్రాటెక్ సిమెంట్ 2.5%, బ్రిటానియా ఒక 2% to 2.5% మధ్య డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది చూస్తున్నాము. మార్నింగ్ కొంత ఫ్లాట్గానే కనిపించినప్పటికీ మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం కొంత కరెక్షన్ ధోరణిలో ట్రేడ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్తో పోల్చుకున్నట్టయితే డిక్లైన్సెస్ హెవీగా కరెక్ట్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతం 551గా అడ్వాన్సెస్ ట్రేడ్ అవుతుండగా 1,111గా ప్రస్తుతం డిక్లైన్సెస్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఇక ఏషియన్ క్యూస్లో కనుక వెళ్ళినట్టయితే ఏషియన్ క్యూస్ అన్నీ కూడా కొంతవరకు ఒక పాజిటివ్ ఫ్లాట్ నోట్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. జస్ట్ ఒక ఎస్జిఎక్స్ నిఫ్టీ కరెక్షన్లో ఉంది 41 పాయింట్స్ నెగిటివ్గా 11,015 వద్ద ఇది ట్రేడ్ అవుతోంది. అండ్ నిక్కై అరౌండ్ 109 పాయింట్స్, ట్రై టైమ్స్ 10 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 26 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 27 పాయింట్స్, కొస్పీ 20 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 2 పాయింట్స్ వరకు పాజిటివ్ అవుట్లుక్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇక రూపీ చూసుకున్నట్టయితే 71.51తో ఈరోజు డేని కొంత లోయర్ నోట్తోనే ఈరోజు ప్రారంభించిందని చెప్పొచ్చు రూపీ కూడా. ఇక బీఎస్సీ మెరిన్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే హెవెల్స్ ఇండియా 3%, టొరెంట్ పవర్ 1.76% అండ్ గ్లెన్మార్క్ 1.63%, దివీ స్లాబ్స్ 1.5%, భారత్ ఫోర్జ్ అండ్ నాట్కో ఫార్మా ఇవన్నీ కూడా 1% వరకు అప్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తున్నాయని మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే వెంకీస్ ఒకటి ఈరోజు అగైన్ అవుట్ పర్ఫామ్ చేస్తోంది. లాస్ట్ ఒక ర్యాలీ తర్వాత కొద్ది రోజులు కొంత ఫ్లాట్ కరెక్షన్ ధోరణిలో ఉన్న ఈ స్టాక్ ఈరోజు అగైన్ ర్యాలీలో మూవ్ అవుతోంది ఒక 9.5% వరకు అప్ మూవ్తో. అండ్ మహానగర్ గ్యాస్ ఒకటి 7.5%, హెచ్ఎఫ్సిఎల్ అరౌండ్ 5.5%, కాఫీ డే 5% అండ్ ఎరోస్ ఇంటర్నేషనల్ 5%, లైకా ల్యాబ్స్, సరళ పర్ఫార్మెన్స్, ఎల్టీ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఒక 3% to 4% మధ్య అప్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కనెక్ట్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మన మార్కెట్స్ ట్రెండ్ చూస్తున్నాము. నిన్న చూసుకున్నట్టయితే మార్కెట్స్లో కొంత ఒక రేంజ్ బౌండ్ ట్రెండ్ అనేది కనిపించిందని చెప్పొచ్చు. డే స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మార్కెట్స్లో ఒక పాజిటివ్ మొమెంటం అనేది మనం నిన్న చూసాము. అటు గ్లోబలీ కూడా చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్గానే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వచ్చాయి. బట్ ఈ రోజు చూసుకున్నట్టయితే డేని స్టార్ట్ చేయడమే మార్కెట్స్ కొంతవరకు ఒక ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేయడం మనం అబ్జర్వ్ చేసాము. ఫ్లాట్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక చిన్న డిప్ వచ్చింది. అక్కడ అదే లెవెల్లో ఇంకా సస్టైన్ అవుతూ వస్తుందని చెప్పొచ్చు. డిప్ దగ్గరే ఏదైతే కరెక్షన్ చూసామో అదే లెవెల్లో అటు నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కూడా అక్కడే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. కొంత బ్యాంక్స్లో ఈరోజు హెవీ కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో కొంత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది చూస్తున్నాము. ఏ సెక్టర్ జస్ట్ ఒక డిఫెన్సివ్ సెక్టర్ అయిన ఐటీ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే కొంత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. సో మీరు ఈరోజు మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తున్నారు? ఈ డే అంతా కూడా మార్కెట్స్లో ఎలాంటి మూమెంటం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు?
సో నిన్నటి ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే మళ్ళీ ఒక రివర్సల్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి రివర్సల్ రావడం చూసాం. సో ఓవరాల్గా మనం లాస్ట్ ఫ్యూ డేస్గా ఏదైతే కౌంటర్ ట్రెండ్లో ఉందని అనుకుంటున్నామో ఆ కౌంటర్ ట్రెండ్ అన్నది నిన్న కంప్లీట్ అయినట్టుగానే కనిపిస్తుంది. సో దానికి కంటిన్యూషన్లానే మనకి మేజర్ ట్రెండ్ రెజ్యూమ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే 10,980 అనేది క్రూషియల్ సపోర్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. సో దాని కింద ఎప్పుడైతే నిఫ్టీ ట్రేడ్ అవుతుందో సో అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకి 11,000 అనేది కేవలం ఒక సైకలాజికల్ సపోర్ట్ మాత్రమే. సో మనకి టెక్నికల్ సపోర్ట్ అనేది 10,900 దగ్గరలో ఉంది. ఆ జోన్ వైపుగా నిఫ్టీ అనేది మూమెంటం అనేది కొనసాగవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 120 పాయింట్స్ వరకు డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 28,400 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. అదే లెవెల్స్ దగ్గర నుంచి రివర్సల్ రావడం చూస్తున్నాం కాబట్టి మేజర్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,800 అనేది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో క్రూషియల్ సపోర్ట్ అది. సో అది ఆ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో బ్యాంకింగ్స్ రిలేటెడ్ స్టాక్స్లో ఈ సెల్ ఆఫ్ అన్నది ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా కౌంటర్ ట్రెండ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందని మనం భావిస్తామో మేజర్ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుంది. సో అలాంటి మేజర్ ట్రెండ్ రెజ్యూమ్ అయినప్పుడు మన మార్కెట్లో స్విఫ్ట్ మూమెంటం అనేది రావడం చూడొచ్చు డౌన్ సైడ్లో. కాబట్టి ఈరోజు ముఖ్యంగా లాంగ్ పొజిషన్స్ పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని ఉండాల్సింది. ట్రేడర్స్ ముఖ్యంగా బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో చిన్న బౌన్స్ వచ్చినా మళ్ళీ షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళమని చెప్తాను. వోలాటిలిటీ ఇండెక్స్ ప్రజెంట్ మనకు 16.82 లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో అది ఇంకా నియర్లీ 20 పాయింట్స్ వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో. మనకి ఇంకా నెక్స్ట్ సెక్టోరల్ వైజ్ గమనిస్తే ఐటీ, ఆటో రెండు సెక్టార్లోనే పాజిటివ్ మూమెంటం అనేది చూస్తున్నాం. మిగతా అన్ని సెక్టర్స్లోనూ సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగడం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెక్టర్స్ని గమనించిన అది నిఫ్టీ కన్నా చాలా ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ అనేది గమనించవచ్చు మనం. సో ఓవరాల్గా బ్రాడ్ బేస్ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈరోజు పెద్దగా రికవరీ అనేది మార్కెట్లో రాకపోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. బౌన్సెస్లో చిన్న చిన్న ర్యాలీస్ వచ్చిన ఒక 30-40 పాయింట్స్ బౌన్స్ వచ్చినా అక్కడ నుంచి షార్ట్ సెల్లింగ్ వెళ్ళమని చెప్తాను. ఓకే అండి, మనము కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కాల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి కవిత. హలో కవిత గారు చెప్పండి. నమస్తే అండి, అడగండి. ఎంతలో సెల్ చేశారు? 122. ఓకే, అంటే ఇవాళ మార్కెట్ ఎలా ఉంది, అది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారు, ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేసుకోమంటారు ఒకసారి యా ఓకే అండి. సో టాటా మోటార్స్ విషయానికి వస్తే మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే 170 దగ్గర నుంచి మనకి రీసెంట్గా 120, 115 వరకు షార్ప్ సెల్ ఆఫ్ చూసామండి. సో ఇది ఈ లెవెల్స్లో అంటే 110, 120 మధ్యలో కొద్దిగా కన్సల్టేట్ అవుతూ వస్తుంది. సో నా ఉద్దేశంలో ఈరోజు పెద్దగా టాటా మోటార్స్లో డౌన్ సైడ్ ప్రెజర్ అనేది రాకపోవచ్చు. సో ఒకవేళ వస్తే మీరు 115 ఆ జోన్ వరకు మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ డిప్లో మీరు ఆ షార్ట్ కవరింగ్ అనేది చేసుకోమని చెప్తాను. సో ఓవరాల్ మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. కాకపోతే ఈరోజు మాత్రం ఆటో సెక్టర్ కొద్దిగా పాజిటివ్గా ఉంది కాబట్టి పెద్దగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండకపోవచ్చు ఈరోజు. కాబట్టి నా ఉద్దేశంలో అప్ సైడ్లో మీరు స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోండి. 125 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. దాని కింద ఉన్నంత వరకు మీ షార్ట్ పొజిషన్ కంటిన్యూ చేయండి. 115 ఆ జోన్ దగ్గర డిప్ వస్తే మీరు ఆ లెవెల్స్ దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. కరీంనగర్ నుండి సురేష్. హలో ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ ఐబీ హౌసింగ్ అంతేనా అండి? ఓకే. చూడండి, ఆర్బిఎల్ బ్యాంక్ ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో ఉన్న బ్యాంక్లో ఆర్బిఎల్ బ్యాంక్ చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది. మనకి రీసెంట్గా 400 లెవెల్స్ దగ్గర నుంచి ప్రజెంట్ ఈరోజు 386 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి ఫాలింగ్ స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ వెళ్ళడం అన్నది మనకి ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళినట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పని చేయకండి. కొద్దిగా కరెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇది మళ్ళీ 360, 355 లెవెల్స్ అనేది రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నా ఉద్దేశంలో ఆ లెవెల్స్ వస్తే కనుక మీరు అక్కడ
లాంగ్స్ అనేది ట్రై చేసుకోవచ్చు. అది కూడా రిస్కీ అని చెప్పాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఒక స్మాల్ టెక్నికల్ బౌన్స్ కోసం అక్కడ లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు 355 ఆ జోన్ దగ్గరలో. సో ట్రెండ్ అయినా డౌన్ సైడ్లో ఉన్నప్పుడు ముఖ్యంగా లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఏదైనా టెక్నికల్ బౌన్స్ వస్తుంది తప్ప ట్రెండ్ అనేది ఇప్పటికీ డౌన్ సైడ్లోనే ఉంది. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్తాను. మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం అవాయిడ్ చేయండి. ఓన్లీ ట్రేడింగ్ బౌన్సెస్ కోసమే మీరు సపోర్ట్స్ దగ్గర బయింగ్కి ట్రై చేసుకోవచ్చు. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే ఇది కూడా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఈరోజు ముఖ్యంగా 511 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది కనుక దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద ట్రేడ్ అయితే మళ్ళీ ఒకసారి ఇది 450 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మీరు దీంట్లో మళ్ళీ ట్రేడింగ్ బౌన్సెస్ కోసం ట్రై చేయాలి అనుకుంటే 450, 440 లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రమే బయింగ్కి వెళ్ళమని చెప్తాను. అప్పటి వరకు దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజమండ్రి నుండి శ్రీనివాస్ కాలర్ ఉన్నారు. హలో మేడం, బ్యాంక్ నుంచి 11,150 కాల్ ఆప్షన్ 35 రూపీస్లో తీసుకున్నానండి ఈ వీక్ ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ అండి 11,150. ఇంకోటి ఏమో బ్యాంక్ నుంచి కాల్ తీసుకున్నాను 28,200. వస్తుంటారా ఎగ్జిట్ అయిపోమంటారా? ఓకే. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలోనూ మీరు కాల్ ఆప్షన్స్లోనే ఉన్నారు. అండ్ బ్యాంక్ నిఫ్టీ 28,200 కాల్ ఆప్షన్ మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు అండి. కాబట్టి ఆ కాల్ ఆప్షన్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. ఆ సేమ్ టైం నిఫ్టీలో కూడా మీరు 11,150 కాల్ ఆప్షన్స్లో ఉన్నారు. దాంట్లో కూడా పెద్దగా ప్రాఫిట్ అనేది రాకపోవచ్చు. ఎందుకంటే 11,150 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. నిఫ్టీ ఆ స్థాయికి మించి పైకి వెళ్ళకపోవచ్చు అండి. ఏదైనా బౌన్స్ వచ్చినా 11,150 దగ్గర లిమిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరలోనే కాల్ ఆప్షన్స్ తీసుకున్నారు, అది పెద్దగా ఉపయోగపడవు. కాబట్టి వాటిల్లో వీలైనంత వరకు బయటకు రమ్మని చెప్తాను. హైదరాబాద్ నుండి రాము కాలర్ ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ రాము, చెప్పండి. నోసిల్ 110లో హోల్డ్ చేస్తాం కదా, నోసిల్ 110లో. ఓకే. ఎస్బీఐ ఏమో 320లో. సెకండ్ స్టాక్ ఏంటన్నారు? ఎస్బీఐ. ఓకే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 320లో హోల్డ్ చేస్తాం మేడం. ఓకే. ఇంకోటి ఐటీసీ 270లో హోల్డ్ చేస్తాం. యావరేజ్ చేసుకోవచ్చు మేడం ఫర్ లాంగ్ టర్మ్. నోసిల్ 110, ఎస్బీఐ 320 అండ్ ఐటీసీ 270. అవును మేడం. షార్ట్ టర్మ్ కా తీసుకున్నారా, లాంగ్ టర్మ్ కా? ఫర్ లాంగ్ టర్మ్ మేడం. ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు, కొంచెం వెయిట్ చేయాలి. యా, ఓకే అండి. లెవెల్ తప్పగలుగుతారా? యా, ఓకే. సో నోసిల్ మీరు 110లో బై చేశారు, ప్రజెంట్ 82 ఆ రేంజ్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో మీరు యావరేజింగ్ కోసం అడిగారు. ఈ లెవెల్స్లో యావరేజింగ్ కన్నా కొద్దిగా వెయిట్ చేయండి. మీరు ఏదైతే యావరేజింగ్ చేయాలనుకున్న క్యాపిటల్ని ప్రజెంట్ క్యాష్లోనే ఉండండి. ఇంకా డిప్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకే లెవెల్లో మీరు యావరేజింగ్ అనేది చేయకుండా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు యావరేజింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నోసిల్లో మీరు ఇక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్గా చేయాలి అనుకుంటే కొద్ది క్వాంటిటీ ఇక్కడ మీరు యావరేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది కంటిన్యూ అయితే కనుక ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే ఇది 70 కానీ 65 లెవెల్స్ అనేది రాబోయే రోజుల్లో రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు యావరేజింగ్ కోసం ట్రై చేయండి. కాకపోతే ఇది ఇమ్మీడియట్ రీబౌండ్ అనేది ఉండదండి. మీరు 1.5 ఇయర్ వరకు మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఈ డౌన్ సైడ్ ట్రెండ్ కంప్లీట్ అయ్యి కొద్దిగా స్టేబుల్ అయ్యి అక్కడి నుంచి అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మీరు తొందరపడి కరెంట్ లెవెల్స్ను యావరేజ్ చేయాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. ప్రజెంట్ క్యాష్లోనే ఉండండి. ఇంకా రాబోయే రోజుల్లో డిప్స్ వచ్చినప్పుడు యావరేజింగ్ అక్కడ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి ఉపేంద్ర. హలో. యా, ఉపేంద్ర చెప్పండి. స్టాక్ ఏంటన్నారు ఉపేంద్ర? మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. ఓకే. మహానగర్ గ్యాస్ అంటే హోల్డ్ చేస్తున్నారా మీరు, లేదంటే తీసుకోవాలనుకుంటున్నారా? హోల్డ్ చేస్తున్నా మేడం. హోల్డ్ చేస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు 10% అయిపోతుంది కదా, ఇది సస్టైన్ అవుతుందా లేకపోతే ప్రజెంట్ మళ్ళీ లోన్ సర్వీస్ తీసుకోవచ్చా? ఓకే అండి. ఎక్కడ బై చేస్తారు? 850. యా. మీరు 815లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. ఈరోజు కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయలేకపోతుందండి. సో ఇది అప్ సైడ్ కంటిన్యూషన్ కావాలి అంటే 900 పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది.
సో ఈరోజు 80 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది టెక్నికల్గా కనిపిస్తూ ఉంది. సో ఒక ఓవరాల్గా ఒక అప్ సైడ్ గ్యాప్ అనేది ఏర్పడింది కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ కానంత వరకే ఈ బౌన్స్ అనేది సస్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఆ గ్యాప్ అనేది రాబోయే రోజుల్లో ఫిల్ అయితే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. సో నా ఉద్దేశంలో ఉన్న పొజిషన్ని హోల్డ్ చేయండి. ఇంట్రాడేలో ఏదైనా బౌన్స్ వస్తే 80, 870 ఆ జోన్ దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. పులివెందుల నుండి సూర్యనారాయణ. హలో, యా చెప్పండి సూర్యనారాయణ గారు. మేడం, ఈ ఫెడరల్ బ్యాంక్ బాటమైందా లేకపోతే ఇంకా ఏమన్నా వాయిదాలు తీసుకోవాలంటే చెప్పండి మేడం. అంటే మీరు లాంగ్ టర్మ్ కని అనుకుంటున్నారా, షార్ట్ టర్మ్ కా? ఫండమెంట్స్ బాగానే ఉంటాయి అనుకుంటాను బహుశా. హలో దాని గురించి కూడా చెప్పాను. హలో సూర్యనారాయణ గారు, లాంగ్ టర్మ్ కి తీసుకోవాలనుకుంటున్నారా, షార్ట్ టర్మ్ యూతోనా? 1 year మేడం. 1 year కి. ఓకే ఫెడరల్ బ్యాంక్ అంటే సిప్లా వచ్చేసి బాటమ్ అవుట్ అయిందా? ఓకే. సిప్లా సూర్యదేవ్ గారు, సిప్లా అండ్ ఫెడరల్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. మీరు రెండు కూడా బాటమ్ అవుట్ అయినాయి అంటారు. ఫెడరల్ బ్యాంక్ తీసుకోవాలి అనుకుంటే కరెంట్ లెవెల్స్లో అయితే సూటబుల్ కాదండి. ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే 68 నుంచి 60 మధ్యలో మీరు ప్రైస్ పాయింట్లు చూస్ చేసుకోండి. సో రాబోయే రోజుల్లో ఆ లెవెల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ డిప్ వచ్చినప్పుడు మీరు 68, 60 మధ్యలో మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అక్యుములేషన్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి రీబౌండ్ అవుతుందంటే ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, ఇంకా కొద్దిగా సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే కన్సల్టేషన్ జరగాల్సి ఉంటుంది 60, 68 మధ్యలో. సో కన్సల్టేషన్ జరిగిన తర్వాతే అప్ సైడ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కరెంట్ లెవెల్స్ అయితే అడ్వైజబుల్ కాదు. 60, 68 మధ్యలో మీరు అక్యుములేషన్ బిగిన్ చేసుకోవచ్చు. సిప్లా బాటమ్ అవుట్ అయిందా అంటే ప్రజెంట్ అయితే అయినట్టుగా కనిపించట్లేదండి. ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇది బాటమ్ అవుట్ కావాలి అంటే మనకు ప్రీవియస్గా వచ్చిన 464, 450 ఆ సపోర్ట్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే కొద్ది రోజులు కన్సల్టేషన్ జరిగి అక్కడి నుంచి బౌన్స్ అయితేనే మనం ఆ బాటమ్ అవుట్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇమ్మీడియట్ బౌన్స్ వస్తుందంటే టెక్నికల్ బౌన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఇమ్మీడియట్గా ట్రెండ్ రివర్సల్ అనేది జరగకపోవచ్చు. ఇంకా కొద్ది రోజులు అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి కిరణ్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే కిరణ్, చెప్పండి. ఫ్యూచర్లో ఎస్బీఐ కానీ టాటా మోటార్ కానీ స్టార్ట్ కొట్టొచ్చాను మేడం, ప్రార్థిస్తాను. ఓకే, షార్ట్ సేల్ చేయాలనుకుంటున్నారు. ఎస్, ఫీచర్స్లో షార్ట్ సెల్లింగ్ ఎస్బీఐ ఆర్ టాటా మోటార్స్. సో టాటా మోటార్స్ కన్నా ఎస్బీఐ ఒకటి షార్ట్ సెల్లింగ్ అనుకూలంగా ఉందని చెప్పొచ్చండి. మీరు టాటా మోటార్స్ని అవాయిడ్ చేయండి. ఎస్బీఐలో మాత్రం పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ అన్నది వెళ్ళమని చెప్తాను. సో ఇంట్రాడే కన్నా పొజిషనల్గా వెళ్తే ఇది నెక్స్ట్ డౌన్ సైడ్ దీనికి 277, 275 దగ్గర కొద్దిగా మైనర్ సపోర్ట్ అనేది ఉంది. ఆ జోన్ వైపుగా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ వెళ్ళగలిగితే ఎస్బీఐలో షార్ట్ సెల్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, హలో హలో, చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఎన్ఎండికి లాట్ రౌండ్లో కొన్నానండి. ఓకే. 1000 షేర్లు మోడల్ కెమికల్స్ అండ్ శాంక్లిన్ ఫైన్ సైన్సెస్ ఈ రెండు హై రేట్లో కొన్నానండి. యావరేజ్ చేసుకోమంటారా, ఎక్కడ యావరేజ్ చేసుకోమంటారు చెప్పాలండి. లాంగ్ టర్మ్కి కదండి? 2 సంవత్సరాలకండి. ఓకే. ఎన్ఎండిసి, క్యామ్లిన్ ల్యాబ్ సైన్సెస్, బోడల్ కెమికల్స్. ఎన్ఎండిసి ఒకటి 102లో హోల్డ్ చేస్తున్నారు. మిగతా రెండు కూడా హయ్యర్ సైడ్లో, హయ్యర్ లెవెల్స్లో తీసుకున్నారు. 102లో మీరు హోల్డ్ చేస్తున్నారు. ఈరోజు 101 ఆ జోన్ దగ్గర నుంచి 92 వరకు కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో ట్రెండ్ అయితే ఎన్ఎండిసిలో ఇంకా వీక్గానే ఉందని చెప్పొచ్చు. సో రీసెంట్గా చాలా రోజులు సపోర్ట్ తీసుకున్న 89 ఆ లెవెల్స్ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. సో మీరు 2 years పాయింట్ ఆఫ్ టైం అంటున్నారు కాబట్టి ఈ లెవెల్స్లో యావరేజింగ్ అయితే వెళ్ళకండి. ఇంకా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాతనే యావరేజింగ్ అనేది చేయమని చెప్తాను ఎన్ఎండిసిలో. సో అదేవిధంగా బోడల్ కెమికల్స్ విషయానికి వస్తే చూడండి, ఏదేమైనప్పటికీ కరెంట్ లెవెల్స్ అయితే యావరేజింగ్కి అనుకూలంగా లేవండి. ఇప్పుడు బోడల్ కెమికల్ విషయానికి వస్తే 120 లెవెల్స్ దగ్గర నుంచి 73 వరకు కంటిన్యూస్ డౌన్ సైడ్ మూమెంటం అనేది చూస్తున్నాం. ఎక్కడ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపించట్లేదు. కాబట్టి ఇది ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి. సో మీరు యావరేజ్ చేయాలనుకుంటే ప్రజెంట్ అయితే క్యాష్లోనే ఉండండి. రాబోయే రోజుల్లో ఇంకా
డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ లోయర్ లెవెల్స్లో మీరు యావరేజింగ్కి ట్రై చేయండి. హైదరాబాద్ నుండి సుధాకర్ కాలర్ ఉన్నారు. హలో హలో సుధాకర్ చెప్పండి. మేడం, నాకు టీడీఎస్ఎల్ వచ్చింది 1000 షేర్స్ ఉన్నాయి 2012 లెవెల్స్లో. అట్లే జ్యోతి ల్యాబ్స్ వచ్చింది 167లో 500 షేర్స్ ఉన్నాయి. 1 సెకండ్ అండి, మీ వాయిస్ కొంత లో ఉంది. సిడిఎస్ఎల్ 2012లో తీసుకున్నారా? 1000 షేర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఒక ఏంటన్నారు? జ్యోతి ల్యాబొరేటరీస్ వచ్చింది 500 షేర్స్ ఉన్నాయి 167లో. ఓకే ఇది ఇంకా తగ్గినప్పుడు ఎస్ఐపి చేసుకోమంటారా? ఓకే, అంటే లాంగ్ టర్మ్ వ్యూతో హోల్డ్ చేస్తున్నారా? అవునండి, 1 year. ఓకే. సిడిఎస్ఎల్ ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా సెలెక్ట్ చేయాల్సిన స్టాక్ అయితే కాదండి. దీంట్లో మీరు ఏ విధంగా బై చేశారన్నది తెలియదు. ఓన్లీ ట్రేడింగ్ బౌన్సెస్ కోసమే దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా అంత అడ్వైజబుల్ స్టాక్ కాదు. సో ప్రజెంట్ గమనిస్తే ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్లో ఉంది. 52 వీక్ లోయర్ లెవెల్స్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇంకా మార్కెట్లో సెల్ ఆఫ్ వస్తే ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు పెద్దగా యావరేజింగ్ అయితే వెళ్ళకండి. మీ బయింగ్ ప్రైస్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ జ్యోతి ల్యాబొరేటరీస్. జ్యోతి మీరు 167లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. ఇది 152 ఆ జోన్ దగ్గరలో ఉంది. సో ట్రెండ్ అయితే క్లియర్గా డౌన్ సైడ్లోనే ఉంది. ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రీసెంట్గా 145 ఆ జోన్ దగ్గర నుంచి రీబౌండ్ రావడం చూస్తున్నాం కాబట్టి మళ్ళీ ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్లో వీక్నెస్ అనేది ఉంటే ఇంకా ఆ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో నా ఉద్దేశంలో మీరు యావరేజింగ్ అయితే చేయకండి. ఉన్నదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీ బయింగ్ ప్రైస్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో దీంట్లో అప్ సైడ్ మూమెంటం రావాలంటే ఇంకా కొద్ది సమయం అయితే పడుతుంది. నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. మూర్తి ఫ్రమ్ కాకినాడ. హలో నమస్తే అండి. నమస్తే మూర్తి, చెప్పండి. ఇన్ఫోసిస్ 770 పుట్టుందండి ఆగస్ట్ 3కి. ఓకే, ఎలా ఉంటుందండి? ఏ ప్రైస్లో తీసుకున్నారు 770 పుట్ని? 4.75. ఓకే, చూడండి ఇన్ఫోసిస్ స్టాక్లో ఇంకా వీక్నెస్ అయితే రాలేదండి. ఇది మనకి ఎప్పుడైతే ఇది లాస్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే జరిగిందో 754 లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ ఆ గ్యాప్ని ఫిల్ చేసే ప్రయత్నం అయితే జరగలేదు. కాకపోతే హయ్యర్ లెవెల్స్లో ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మనకు పర్టికులర్గా ఈ 750 సపోర్ట్ బ్రేక్ డౌన్ చేస్తేనే పుట్ ఆప్షన్స్లో అన్నది వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతవరకు ఇది పాజిటివ్గానే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హయ్యర్ లెవెల్స్లో రెసిస్టెన్స్ వచ్చేసి దీనికి 805, 810 దగ్గరలో కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో అయితే ఇమ్మీడియట్ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండకపోవచ్చు. కొంచెం బౌన్స్ అన్నది ఇంకా ఒకసారి వచ్చే అవకాశాలు ఉంటాయి 805, 810 మధ్య వరకు. కాబట్టి నా ఉద్దేశంలో అయితే మీరు కొద్దిగా ఉన్నదాన్ని హోల్డ్ చేయండి. ఈ సిరీస్లో ఏమన్నా కొద్దిగా వీక్నెస్ అన్నది వస్తే మీరు డిప్లో మీరు పుట్ ఆప్షన్ నుంచి బయటకు రండి. ఓకే అండి, మనం ఫ్యూ మెయిల్స్తో షోని వైండప్ చేద్దాము. శ్రీనివాసన్ మెయిల్ చేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ 27,500 పుట్ ఆప్షన్ 60 రూపీస్లో, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 410 పుట్ 6.5లో హోల్డ్ చేస్తున్నారు. ఈ ఆగస్టు సిరీస్ది హోల్డ్ చేసుకోవచ్చు అంటారా? రెండు కూడా ఐసిఐసిఐ 410 పుట్ 6.5లో, బ్యాంక్ నిఫ్టీ 27,500 పుట్ 60లో. బ్యాంక్ నిఫ్టీ 27,500 పుట్ మీరు హోల్డ్ చేసుకోవచ్చండి. కాకపోతే మీరు కొద్దిగా అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్ తీసుకున్నారు కాబట్టి కొద్దిగా మీకు టైం పడుతుంది మీ ప్రాఫిట్లోకి రావాలంటే. ఇక్కడ నుంచి ఇంకా ఒక 350, 380 పాయింట్స్ డిప్ వస్తేనే మీ ప్రాఫిట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి మీ బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ 410 పుట్ అన్నారు, అది కూడా కంటిన్యూ చేసుకోమని చెప్తాను. సో ఈరోజు రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఆ 410 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది బ్రేక్ డౌన్ అయితే కనుక 403, 400 వైపుగా ఐసిఐసిఐ బ్యాంక్ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెండు పుట్ ఆప్షన్స్ని హోల్డ్ చేయండి. ఈ సిరీస్ వరకు మీకు సెటిల్మెంట్ లోపల మీకు ప్రాఫిట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. విజయ్ కుమార్ మెయిల్ చేశారు. దివీస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు. ఇది ఇన్సెప్షన్ వచ్చినప్పటి నుంచి కూడా ఇది హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఏమైనా సెల్ చేయొచ్చు అంటారా? సెల్ చేసి ఉన్నట్టయితే ఎలా ఉండేది? ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా ఒక
న్యూస్ అనేది కూడా చూస్తున్నాం కదా, సో ఎలా ఉండొచ్చు అంటారు ఏంటి అని అడుగుతున్నారు. సో బిగినింగ్ నుంచి హోల్డ్ చేస్తున్నారు. యా, సో మీరు ఆల్రెడీ బిగినింగ్ నుంచి అంటే మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు. నా ఉద్దేశంలో అట్లీస్ట్ ఒక పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అన్నది చేస్తూ ఉండాలండి. చేస్తూ ఉంటే మీకు మళ్ళీ డిప్స్ అనేది వచ్చినప్పుడు అదే స్టాక్లో రీఎంట్రీ తీసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. సో మీరు ఇప్పుడు ఉన్న కండిషన్స్ ప్రకారం దీంట్లో కూడా రాబోయే రోజుల్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మిగతా స్టాక్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నా ఉద్దేశంలో ఇది నెక్స్ట్ డిప్ వస్తే కనుక 1400 దగ్గర ఒక సపోర్ట్ అనేది తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అది బ్రేక్ డౌన్ అయితే ఇంకొక 1350 ఆ జోన్ వరకు డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో ఒక్కసారి కరెంట్ లెవెల్స్లో ఒక పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. డిప్ వచ్చినప్పుడు యావరేజింగ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. ఆనంద మెయిల్ చేశారు. బజాజ్ ఫైనాన్స్ అండ్ కోటక్ బ్యాంక్ కరెంట్ లెవెల్లో లాంగ్ టర్మ్కి బయింగ్కి వెళ్ళొచ్చానని అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్. బజాజ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే అడ్వైజబుల్ స్టాక్ కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2016లో బిగిన్ అయిన అప్ సైడ్ సైకిల్ అనేది మెచ్యూర్ అయిపోయింది. సో ప్రజెంట్ డౌన్ సైడ్ ట్రెండ్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది హెవీగా ఉండే అవకాశాలు ఉంటాయి మీరు కరెంట్ లెవెల్స్లో బై చేస్తే కనుక. కాబట్టి నా ఉద్దేశంలో ఈ లెవెల్స్ అయితే పెద్దగా అడ్వైజబుల్ కాదు. కొద్దిగా వెయిట్ చేయగలిగితే మీరు 2500 కానీ 2300 ఆ జోన్ మధ్యలో వచ్చినప్పుడు మీరు అక్కడ నుంచి మీరు లాంగ్స్కి ప్రయత్నం చేయొచ్చు. సో కరెంట్ లెవెల్స్ మాత్రం అవాయిడ్ చేయండి బజాజ్ ఫైనాన్స్లో. కోటక్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది కూడా ఆల్మోస్ట్ పీక్ లెవెల్స్లో ఉంది. మీకు కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ ట్రెండ్ డౌన్ సైడ్లో ఉన్నాయి, సెల్ మోడ్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఈ లెవెల్స్లో కాకుండా కొద్దిగా వెయిట్ చేస్తే మీకు 1350, 1300 జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడ ఒక బౌన్స్ కోసం ట్రై చేయొచ్చు. ఓకే సురదేవ్ గారు, ఫైనలీ కనుక చూసుకున్నట్టయితే అటు మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈరోజు బ్యాంక్స్ మనం మాట్లాడుకున్నాం ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే, బ్యాంక్స్లో కరెక్షన్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ మరి ఒక 15 పాయింట్స్ వరకు కూడా మరింత కరెక్షన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా బ్యాంక్స్లో చూసుకున్నట్టయితే ఇదే కరెక్షన్ అనేది ఈ రోజుకి కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా, లేదా సెకండ్ హాఫ్లో ఏమైనా ఇప్పుడు మనం చూస్తున్నాము హెవీగా బ్యాంకింగ్ స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి, ఈ లెవెల్ నుంచి ఒక మంచి రికవరీ ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చూడండి, బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి నిన్న గమనిస్తే రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి రివర్సల్లో కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఇమ్మీడియట్ రీబౌండ్ అనేది ఉండకపోవచ్చు ఈరోజు. సో ఓవరాల్గా 27,600, 650 ఆ జోన్ వరకు ఈ సెల్ ఆఫ్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఆ లెవెల్స్ దగ్గర ఒక మైనర్ సపోర్ట్ ఉంది. కాబట్టి దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఇంకా ఆ సెల్లింగ్ ప్రెజర్ అనేది తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రీబౌండ్ కోసం ప్రయత్నం చేయకుండా ట్రెండ్ డౌన్ సైడ్లో ఉంది కాబట్టి షార్ట్ సెల్లింగ్ అనేది అనుకూలంగా ఉంటుంది. సో ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్తే కొద్దిగా రిస్కీ కాబట్టి లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. పొజిషనల్ షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. సో వ్యాస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 47 పాయింట్స్ నెగిటివ్గా 11,006 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 116 పాయింట్స్ నెగిటివ్గా 37,285 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 295 పాయింట్స్ నెగిటివ్ బెస్లో 27,894 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సెటిల్మెంట్. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ఉంటాం. స్టే విత్ us.